ఇప్పుడైతే ఉడికింది కదా, ఎనుపుదాం. ఎనిపితే బాగుంటుంది. పప్పు గుత్తితో ఎనుపుతాను నేను ఎప్పుడైనా కూడా. ఇట్లా ఇదిగో నెయ్యి ఇలా వేస్తే కానీ బాగుండదు. నెయ్యి వేసినమంటేనే బాగా మెత్తగా వచ్చేసింది. నెయ్యితోనే ఉంది సంగటి ఎనపడంలో కూడా. ఇలా తిప్పుతూ ఉంటే కానీ మొత్తం ఇలా సింపుల్గా వేసేసుకోవాలి. ఒక చేతిలో పట్టుకోవాలి, ఒక చేతిలో తిప్పాము. చాలా ఈజీ సంగటి చేసుకోవడం. బాగా ఉడకాలి, ఉడికితే టేస్ట్ రాదు. ఎప్పుడైతే నెయ్యి వేస్తామో నెయ్యి వేస్తేనే మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఉడికితే చాలా టేస్ట్, ఉడికితే చూడడానికి కూడా బాగుంటుంది. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నేనైతే ఏమిటి ఉడకబెడతా. ఇదైతే చికెన్ పని చూద్దాం ఇప్పుడు. అబ్బో ఉడికింది. అదిగో వాటర్ అన్నీ ఇనికిపోయినాయి చూడండి ఎలా ఇనికిపోయినాయి. మొత్తం చాలా పోసా కదా, 2 చెంబులు వాటర్ పోసా, మొత్తం ఇనికిపోయినాయి. ముక్కకే పట్టిద్ది ఆ మసాలా మొత్తం, బాగుంటుంది. ఇంకా మసాలా వేసి ఆపేద్దాం. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుంటే అయిపోతుంది. ఇంకా నేను లాస్ట్లో ధనియా పౌడర్ ఒక్కటే వేసేది, ఇంకేం వేయను. మిగిలితే అయిపోద్ది. ఇప్పుడైతే ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేస్తే అయిపోతుంది. ఇది అయిపోయింది. నాటుకోడి చికెన్ రెడీ. దీనికి కూడా స్టవ్ ఆపేస్తా. ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆపేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు సంగటి పైన వచ్చేసింది. ఇదిగో నేను పక్కన వాటర్ ఇప్పుడు కొంచెం కాగబెడతా. కాచి దీంట్లో పోసుకొని బాగుంటుంది. మనకి వాటర్ ఇనుకుతూ ఉంటాయి సంగటి ఉడికే కొంది. వాటర్ ఇనుకుతా. అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ, మళ్ళీ టమోటా, ఈ మిరియాలు, ఇంతేనండి. ఈ కర్రీలో అయితే ఇంతవరకే వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. నాటుకోళ్ళు అయితే ఇవే వేసేది, ఇంకెక్కువ వేసినా కూడా ఏమీ లాభం లేదు, అంత టేస్ట్ అనిపించదు. ఈ మిరియాలు పడితేనే టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే చికెన్లో వేసే మసాలా మొత్తం పట్టి పెట్టాను. మిరియాలు వచ్చేసి అల్లము, వెల్లుల్లి, టమోటా, ఉల్లిపాయ ఈ మొత్తం కలిపి మిక్సీ బట్టి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అవన్నీ నేను తర్వాత అయితే వీడియోలో చేస్తాను. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్. ఈరోజు వీడియో ఏంటంటే నాటుకోడి చికెన్ చేస్తున్నా, సండే స్పెషల్. ఇది అయితే ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇది కేజీ చికెన్ అండి. కేజీ చికెన్కి కారము, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడైతే కలిపి పెట్టాలి. ఇది మొత్తము కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసి తర్వాత చికెన్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అది ముక్కకు పట్టిద్ది అంతా, ఉప్పు, కారం, పసుపు అంతా పడితే చాలా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకోవాలి మొత్తము. ఇలా అయితే కలిపి పెట్టేసా మొత్తం. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తర్వాత చేస్తా. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టి దాంట్లో చెక్క, లవంగా వేయాలి. ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడైతే దీంట్లో వేసి కలిపి పెట్టాలి. ఇప్పుడైతే దీంట్లో వేసి మొత్తం కలిపి పెట్టామంటే ఒక్క నిమిషం. ఇది కూడా మసాలా కూడా కొంచెం వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ అన్నీ వేసిన పేస్ట్ ఇది మొత్తం, టమోటా, ఉల్లిపాయ అన్నీ వేసాను కదా, అది చాలా టేస్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఇదంతా కలిపి పెట్టి మూత పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడైతే కలిపి పెట్టాను కదా, మూత పెట్టేస్తే ఇంకా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఒకసారి చూద్దాం.
ఉడుకుతుంది బాగా. ఇట్లా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత పోస్తే ఇక బాగా ఉడికిద్ది. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే నాటుకోడి చికెన్, ఇది నాటుకోడిదిలే. ఇప్పుడైతే ఒకసారి కలిపి వాటర్ పోసేద్దాం. ఇంకా ఒక చేతితో కెమెరా, ఒక చేతితో ఇది పట్టుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడైతే కలిపేసి వాటర్ పోసేస్తే ఉడికిద్ది తొందరగా. ఇప్పుడైతే వాటర్ పోస్తే మగ్గింది కదా, మగ్గిన తర్వాత వాటర్ పోయాలి. ముక్క మునిగేదాకా పోస్తే బాగా ఉడికిద్ది. ఇంకొంచెం వాటర్ పోయాలి, అప్పుడైతే బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇదేంటంటే చికెన్కైనా మటన్కైనా నాన్ వెజ్కి వాటర్ ఇనుకుతూ ఉంటే పొయ్యకూడదు. ఒకేసారి పోసి కలిపి మూత పెట్టేస్తే అదే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ వాటర్ ఇంకిపోయినప్పుడు పోసామంటే అది టేస్ట్ రాదు, చప్ప చప్పగా ఉంటుంది. అందుకే ఒకేసారి పోస్తే బాగుంటుంది. ఇలానే చేస్తాను నేను ఎప్పుడు చేసినా కూడా. ఇప్పుడు మూత పెట్టేస్తే ఉడికిద్ది తొందరగా. హైలో పెట్టేసా. కొంచెం బిర్యానీ చేస్తున్నా పిల్లల కోసం. ఇవైతే అందుకని బియ్యం నానబెట్టా కొంచెం. ఇప్పుడు ఇక్కడ తాలింపు వేసా. తాలింపు అంటే అదే లేదు, ఇదంతా మసాలా వేగాలి కదా, అన్నీ వేసి పెట్టా. ఇక్కడైతే చికెన్ ఇటు మార్చేసా. ఇంకా సండే అయితే హడావిడిగా అయిపోతుంది వంట. పిల్లల కోసం కొంచెమే చేస్తున్నానులే. ఇప్పుడైతే కలిపి మూత పెట్టేస్తే అయిపోతుంది. ఈలోపు మనం ఒకసారి కలుపుదాం దీన్ని, చూద్దాం ఎలా ఉడుకుతుందో. ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది. అదిగో నీళ్ళు ఇంకా చాలా ఇనికిపోయినాయి, ఇనుకుతున్నాయి. అలా ఒకేసారి పోస్తే ఏమంటే ఆ టేస్ట్ అయినా ఏదైనా దాంట్లోనే ఆ ముక్కకు పట్టిద్ది. లేకపోతే అసలు అంత చప్పగా అయిపోతుంది. అందుకే నేను ఒకేసారి వాటర్ పోసేది ఎప్పుడైనా కూడా. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది మాత్రం పాటించండి, బాగుంటుంది. ఇలా 3 ఒకసారి వంటలు చేస్తున్నా. ఇప్పుడైతే ఇది బిర్యానీ సింపుల్గా అయిపోతుంది. ఇలా బాగుంది, అయిపోయింది. ఒక 5 మినిట్స్ వచ్చింది. ఇట్లాగే సింపుల్గా చేసేసుకోవచ్చు. కొంచెం బిర్యానీ అయితే ఇలానే చేయాలి. ఇదైతే చికెన్ ఆల్మోస్ట్ ఉడకని వచ్చిందిలే. ఇది కూడా ఇలా ఉడుకుతూ ఉంది. ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది. ఉడికింది అంటే ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది, ఉడుకుతూ ఉందిలే. ఇది ఒకేసారి వాటర్ పోయబట్టి కొంచెం అంటే ఇనికినాయి, చాలా వరకు ఇనికినాయి. అవి కూడా ఇనుకుతాయి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఉడికితే. ఇట్లా ఉడకాలి బాగా. నాటుకోడి మేము చిన్నప్పటి నుంచి అలవాటు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. దేంట్లోనైనా బాగుంటుంది. ఇది సజ్జ రొట్టెలోనైనా, రాగి రొట్టెలో కాదులే, సజ్జ రొట్టె, జొన్న రొట్టె, ఇది రాగి సంగటి, జొన్న సంగటి, ఇలాంటి వాటి అన్నింటిలోకి బాగుంటుంది. తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది దేంట్లో తిన్నా కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా అయితే సింపుల్గా చేసేస్తాను నేనైతే. అమ్మ చేసే అంత టేస్ట్గా రాదులే నాకు. ఇక్కడైతే సంగటికి పెట్టేసా, అంటే గోధుమ రవ్వ కొంచెం పెట్టి చేస్తున్నా. అబ్బో కాలింది చెయ్యి. ఇలానే కాల్చుకుంటూ ఉంటా, వంటలు చేస్తా మధ్యలో. ఇప్పుడు రాగిపిండి పోద్దాం. ఇది రాగిపిండి. ఇప్పుడు కొంచెం పోసి
ఇంత అయితే చేస్తాను నేను కాబట్టి. ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉంది, బాగా ఉడకాలి. ఇది కొంచెం పొంగులు వస్తే అప్పుడు ఇలా ఉడుకుతూ ఉంది కదా. సంగటి మొత్తం అయిపోయింది, తిప్పడం అయితే అయిపోయింది. మొత్తం ఇలా మెత్తగా అయిపోతుంది. అది చాలాసేపు తిప్పానులే, ఇంకా అయిపోయింది. ఇంకా దీన్ని ఒక 5 మినిట్స్ అలా ఉడకనిస్తే బాగా వచ్చేస్తుంది. ముద్దలు అయితే నాకు చేత కాదులే, ఇలానే చేస్తాను నేను ఎప్పుడు చేసినా కూడా. ఇంకంతే, సంగటి మొత్తం అయిపోయింది, తిప్పడం అయితే అయిపోయింది. మొత్తం ఇలా మెత్తగా అయిపోతుంది. అది చాలాసేపు తిప్పానులే, ఇంకా అయిపోయింది. ఇంకా దీన్ని ఒక 5 మినిట్స్ అలా ఉడకనిస్తే బాగా వచ్చేస్తుంది. ముద్దలు అయితే నాకు చేత కాదులే, ఇలానే చేస్తాను నేను ఎప్పుడు చేసినా కూడా. ఇంకంతే.